వీడియోను చూసే ముందు మిగతా 12 పార్ట్స్ చూసి అప్పుడు ఈ వీడియోను చూడండి. మీకు ఈ కథ పూర్తిగా అర్థమవుతుంది. నిన్న మన ఇద్దరం ఏమనుకున్నాం, మనసులో ఏమనుకున్నారో ఏమిటో ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తూ ఉంటే, ఏమిటక్క మర్చిపోయావా? అయితే నేను చెబుతాను. ఆ బాను మీద ఓ కన్నేసి ఉంచాలనుకున్నాంగా అంటుంది. ఏమిటి బాను మీద కన్నునా? ఎందుకు అని ఆశ్చర్యంతో అడుగుతుంది. ఏమిటక్క అలా ఆశ్చర్యపోతున్నావు? నువ్వు నందు అక్కవేనా, లేక నిన్న నా మాటలు నమ్మినట్లు నటించావా? చికాకుగా ఏమిటి కామాక్షి, ఉదయాన్నే నీ గొడవ? నాకు చాలా పని ఉంది, అడ్డు తప్పుకో అని బాను అని పిలుస్తూ, నిన్న ఇది నందుతో ఏమి చెప్పిందో ఏమో ఇప్పుడు నా మైండ్ తింటుంది. ఈ బాను ఎక్కడ ఉంది? కళ్ళకే కనిపించడం లేదు. ఇప్పుడు నేను ఏమి చేయాలి? అందరూ కాఫీ పెట్టి ఇవ్వాలా? నేను అసలు స్టవ్ దగ్గరికి వెళ్ళిందే లేదు. ఇప్పుడు కాఫీ పెట్టడం ఎలా? మాయలతో ఇవి చేసినా రావు, నేనే చెయ్యాలి. ముందు పాలు కాగబెట్టాలి కదా అని గిన్నె తీసి పాలు పోస్తుంది. స్టవ్ ఆన్ చేసి చూస్తూ ఉంటే కామాక్షి నందుతో ఏదో చెప్పాలని వచ్చి నందు ఏమి చేస్తుందో చూస్తూ ఉంటుంది. నందు పాలు తీసి పక్కన పెట్టి ఇప్పుడు కాఫీ ఎలా పెట్టాలి? ఒకసారి వాళ్ళ అమ్మ టీ పెట్టడం చూసింది, గుర్తుకు వచ్చింది. టీ పెట్టి గిన్నె ఏది అని చూసి నీళ్లు పోసి కాఫీ పొడి వెతికి టీ పొడిలాగా కాఫీ వేసింది. మరగబెట్టుతుంటే కామాక్షి అంతా అయోమయంగా ఉంది. ఈరోజు నందు అక్కకేమైంది? పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుంది. కాఫీ టీ లాగా పెడుతుంది. అయ్యో, నేను ఇక్కడ ఎందుకు వచ్చానో గుర్తుకు వచ్చింది. అత్తమ్మ కాఫీ తీసుకురమ్మంది. ఇక్కడ చూస్తే నందు అక్క కాఫీ అలా పెడుతుంది. ఇప్పుడు అలా చూస్తూ నందు దగ్గరికి వెళ్ళబోయేసరికి బాను అక్కడికి వస్తుంది. కామాక్షి చూసి ఈ బాను ఎక్కడి నుండి ప్రత్యక్షమైందో తెలియదు గాని టక్కున వస్తుంది. నాకు తెలిసి ఇది నిజంగానే దయ్యమే, అనుమానం లేదు. తన మాయతో నందు అక్కని తన వైపు తిప్పుకుంది. అందుకే నందు అక్క అలా అయిపోయింది. అరే, నాకు అన్ని విషయాలు భలే తెలిసిపోతున్నాయి. విజయ్ నన్ను తింగరి తింగరి అంటాడు కదా. నేను కనిపెట్టిన విషయాలన్నీ విజయ్కి చెప్పాలి. విజయ్ ఎప్పుడు వస్తాడో ఏమో అని బాను నందు ఏమి చేస్తున్నారు చూస్తూ ఉంటుంది. అయ్యయ్యో అక్క, ఏమి చేస్తున్నావు? కనిపించడం లేదా? కాఫీ పెడుతున్నా. ఏమిటి కాఫీ పెడుతున్నావా? ఇది కాఫీ పెట్టడం అనరు అక్క, టీ అంటారు. టీ కాఫీ ఒకే రకంగా ఉంటుంది కదా. అయ్యో అక్క, లే నేను పెడతాను చూడు అని కప్పులు తీసుకొని కాఫీ పొడి వేసి పాలు ఆరిపోతే వేసి వేడి చేసి కప్పులో పోసి షుగర్ తీసుకొని వెళ్తుంది. అదేమిటి బాను, షుగర్ వేయకుండా తీసుకొని వెళ్తున్నావు? అక్క, ఎవరికి ఎంత కావాలో వాళ్ళే వేసుకుంటారక్క. నువ్వు ఇలా ఉంటే అనుమానం వస్తుంది, జాగ్రత్త అని వెళ్తుంది. కామాక్షి బాను రావడం చూసి గబగబా వెళ్ళి అత్త పక్కన సోఫాలో కూర్చుంటుంది. కామాక్షి, కాఫీ ఎక్కడా? బాను తీసుకువస్తుందత్త. బాను కాఫీ తీసుకువచ్చి సీతగారికి ఇచ్చి రాజుకు కామాక్షికి ఇస్తుంది. మీ నందు అక్క ఎక్కడా? కామాక్షి, బాను వెంటనే కిచెన్లో ఉంది అండి. మేము ఇక్కడే ఉంటే రోజు తనే కాఫీ ఇచ్చేది. మరి నందు రాకుండా నువ్వు వచ్చావేమిటి? అయినా కాఫీ కూడా తేడాగా ఉంది. నందు పెట్టలేదా? లేదండి, అక్క వేరే పనిలో ఉంటే నేనే పెట్టానని చెప్పి కిచెన్లోకి వెళ్తుంది. కామాక్షి అన్ని గమనిస్తూ ఉంటుంది. బాను వెళ్ళి, అయ్యో అక్క, మనం ఒక్కరోజుకే దొరికిపోయేలా ఉన్నాం. బావ కాఫీ నువ్వు తీసుకురాకుండా నేను తీసుకువచ్చానని నువ్వెందుకు రాలేదు అంటూ అడిగి కాఫీ నువ్వు ఎందుకు పెట్టలేదన్నారు. అవునా? అయితే ఇప్పుడు ఎలా? ఆ నందు కాఫీ ఎలా పెడుతుందో ఎలా తెలుసుకోవడం? రోజు నువ్వు పెట్టిన అనుమానం వస్తుంది. అదే కదా, దాని గురించి తర్వాత ఆలోచిద్దురు. ముందు టిఫిన్ రెడీ చేయాలి. నేనా? అవును, మీరే సీతగారు. వచ్చి మీరు ఖాళీగా ఉంటే చూసి ఏమైంది? నందు నువ్వు చేయడం లేదు, హెల్త్ బాగుండడం లేదా? అందుకే తను వచ్చినప్పుడు కొంచెం చేస్తూ ఉండు. అలాగే బాను, ఇప్పుడు ఏం చేయాలో చెప్పు బాను అని కిచెన్లోకి కష్టాలు పడుతూ చేస్తారు. రాజు తిని, ఇది ఎవరు చేశారు, నందు చేయలేదా అని లేచి నందు దగ్గరికి వెళ్ళి చెయ్యి పట్టి ఫీవర్ చూసి నార్మల్గానే ఉంది. మరి ఏమైంది? నందు, ఈరోజు నీకు ఉదయం నుంచి వింతగానే ప్రవర్తిస్తున్నావు. అదేమి లేదు రాజ్, నేను నార్మల్గానే ఉన్నాను.
మీకెందుకు అలా అనిపిస్తుందో తెలియడం లేదు. సరే, నాకు తలనొప్పిగా ఉంది, వెళ్ళి పడుకుంటాను అని వెళ్తుంది. కామాక్షి తన రూమ్కు వెళ్ళి విజయ్కి కాల్ చేసి అర్జెంటుగా రమ్మని చెబుతుంది. దేనికి అని అడిగినా కూడా చెప్పకుండా ఫోన్ పెడుతుంది. విజయ్ ఫోన్ పెట్టగానే తింగర్ది ఏం చెప్పకుండానే ఫోన్ పెట్టింది అనుకుని రాజ్ ఇంటికి బయలుదేరుతాడు. కామాక్షి విజయ్ కోసం బయట వెయిట్ చేస్తూ ఉంటుంది. విజయ్ రాగానే కారు ఎక్కి పద బయటకు వెళ్దామంటుంది. నువ్వు బయటకు వెళ్ళడానికి నన్ను ఇంటి దగ్గరకు రమ్మంటున్నావా? అబ్బా విజయ్, నువ్వు ముందు ఇక్కడి నుంచి బయటకు పద. ఇక్కడ గాలిలో ఏమి ఉందో తెలియడం లేదు, అందుకే నీతో మాట్లాడాలి. కామాక్షి, నువ్వు ఇంత తెలివైన దానివి ఎప్పుడు అయ్యావు? నేను ఎప్పుడు తెలివైన దానినే, నువ్వే నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు అంతే. అబ్బో, మాటలు కూడా చాలానే వచ్చాయే. సరే గాని ఎక్కడైనా కారు ఆపు, నీకు చెప్పాలి కదా. ఏమిటి కామాక్షి, అంత సీరియస్ విషయమా? అవును విజయ్, మన ఇంట్లో దయ్యం ఉంది విజయ్. నేను చూశాను, బాను దయ్యమే. అంతేకాదు అని ఈరోజు జరిగిన విషయాలన్నీ వరుసబెట్టి చెబుతూ ఉంటుంది. విజయ్ అన్ని ఆశ్చర్యంగా వింటూ అన్నీ జరుగుతున్నాయా? అవును విజయ్, నందు అక్క మన అక్క కాదా అనే అనుమానం వచ్చింది విజయ్ నాకు. ఏమిటి కామాక్షి, ఇన్ని జరుగుతున్నా ఏమి చెప్పలేదు? నన్ను ఏమైనా చెప్పనిస్తే కదా చెప్పేది. ఎప్పుడు చెప్పాలి అనుకున్నా ఏదో ఒకటి చెప్పేవాడివి. సారీ కామాక్షి, ఇంత జరుగుతుందని తెలియక నువ్వు చెప్పేది సరిగ్గా వినేవాడిని కాను. ఈ రోజు కదా తేడా తెలిసింది, 2 రోజులు చూద్దాం సరేనా? నువ్వు ఏమి టెన్షన్ పడకు, నేను చూసుకుంటాను. పద వెళ్దామని ఇంటికి వెళ్తారు. విజయ్ నన్ను ఏమైనా చెప్పనిస్తే కదా అని ఎప్పుడు చెప్పాలి అని అనుకుంటుంది. కామాక్షి విజయ్ ఇంటికి వెళ్లేసరికి రాజ్ ఆఫీస్కి బయలుదేరి రెడీగా ఉంటాడు. విజయ్ని చూసి, నువ్వు ఏమిటి విజ్జు ఇక్కడ? ఏమీ లేదురా, సంజయ్ని చూద్దామని వచ్చాను. అవునా, మరి కామాక్షి నువ్వు కలిసి వస్తున్నారేమిటి? ఏమిట్రా నీకు నీ అనుమానాలు? కామాక్షి బయట ఉంది, ఇద్దరం కలిసి వస్తున్నాం. అనుమానం కాదులేరా బావా, నువ్వు అనుమానంగా అడిగినట్లే ఉంది. ఈ మధ్యన నా తింగరి మరదలకు కూడా మాటలే వస్తున్నాయే. బావా, నన్ను తింగరి అంటే అస్సలు ఊరుకోను. అబ్బో, కోపం కూడా వస్తుంది. నాకు తెలివి ఉంది అని నిరూపిస్తాగా. సరే నిరూపించు, అప్పుడు నువ్వు తింగరి మరదలు కాదు అని ఒప్పుకుంటాను. అలాగే చూస్తూ ఉండు, నిరూపిస్తాను. ఇంతకు నందు అక్క ఎక్కడా? మీ అక్కకి ఈరోజు ఏదో అయింది, వింత వింతగా ప్రవర్తిస్తుంది, తలనొప్పి అని రూమ్లోకి వెళ్ళింది చూడు. సరే బావా, నేను చూస్తానులే అని వెళ్తుంది. విజయ్, నువ్వేమిట్రా అలా చూస్తూ నిలబడ్డావు? ఏమీ లేదు, కానీ నందులో ఏమి మార్పు వచ్చింది? అంతా ఏమీ లేదులే, తలనొప్పిగా ఉంది, అందుకే అలా ప్రవర్తించుంటుందిలే. పద సంజయ్ని చూద్దామని సంజయ్ రూమ్కి వెళ్తారు. నందు రూమ్లో కూర్చొని ఆలోచిస్తూ బాను ప్రత్యక్షమవుతుంది. ఏమిటక్క, ఏమి ఆలోచిస్తున్నావు? నందు ఒంట్లో ఉన్న రాజు నన్ను ప్రేమగా చూడడం లేదు బాను. మనం చూసేటప్పుడు నందుతో ఎంత ప్రేమగా మాట్లాడుతుండేవాడు, ఈరోజు చూడు ఎలా ఉన్నాడో. అక్క, ఒక్క రోజులో ఏమి తెలుస్తుంది? ఒకేసారి ప్రేమ చూపించాలంటే ఎలా అక్క? నీ ప్రవర్తన నందు ప్రవర్తన వేరుగా ఉండేసరికి ఏమైందో అనుకుంటున్నారు. అంతే, 2 రోజుల్లో నువ్వు అలవాటు అవుతావు. అంతే అంటావా బాను? అంతే అక్క అనేసరికి అప్పుడే కామాక్షి లోపలికి వస్తూ నందు అక్క అని పిలుస్తుంది. అక్క, ఆ తింగర్ది వస్తుంది, నేను వెళ్తాను. నువ్వు ఉండు బాను, నువ్వు లేకపోతే నా బుర్ర తింటుంది అనేసరికి కామాక్షి లోపలికి రాగానే వస్తుంది. బాను నీ కళ్ళజోడులో నుంచి చూసి, నువ్వు ఇక్కడే ఉన్నావా? ఏమిటి మా నందు అక్క అస్సలు వదలడం లేదు? ఏమీ లేదు కామాక్షి, మధ్యాహ్నం వంట ఏం చేయాలో అని అడుగుతున్నా. రోజు మా నందు అక్కే కదా చేసేది, నువ్వు ఏమిటి కొత్తగా వంట చేస్తాను అంటున్నావు? కామాక్షి, నాకు తలనొప్పిగా ఉంది, నేనే చేయమన్నానులే. అవునా అక్క, టాబ్లెట్ ఇచ్చేదా? బాను ఇచ్చిందే. నువ్వేమిటి అక్క ఈ మధ్య బాను బాను అని అంటున్నావు? అదేమి లేదు, నేను కొంచెం సేపు పడుకుంటా, వెళ్ళు అనేసరికి బాను నవ్వుతుంది. కామాక్షి బాను వైపు కోపంగా చూస్తూ బయటకు వెళ్తుంది. అక్క, కామాక్షి కొంచెం తెలివిగా మాట్లాడుతుంది. దాని తలకాయలే. సరే అక్క, నేను వెళ్ళి వంట అన్నీ ఉన్నాయో లేదో చూస్తాను అని మాయమై కిచెన్లోకి వస్తుంది. అప్పుడే కామాక్షి నీళ్ళ కోసం వచ్చి బాను ప్రత్యక్షమవడం చూసి, నేను అనుకున్నది నిజం, ఇది నిజంగానే దయ్యమే. అయినా దయ్యాలకి ఇంట్లో పని ఏమిటి? విజయ్ని అడగాలని అనుకుని వెళ్తుంది. సంజయ్ రూమ్కి విజయ్ రాజు వెళ్తారు. సంజయ్ అప్పుడే నెమ్మదిగా ఫ్రెష్ అప్ అయి వస్తాడు.
సంజయ్ ఎలా ఉంది అని అడుగుతాడు. మీరు ఉండగా నాకేమవుతుందిరా? ఇద్దరు నవ్వి నొప్పులు తగ్గాయా? ఇప్పుడు బాగానే ఉంది. టిఫిన్ చేశావా? బాను అనే అమ్మాయి తెచ్చిపెట్టింది. తనని చూస్తుంటే ఇంతకుముందు మా గెస్ట్ హౌస్లో ఒక బాను ఉండేది. తను కూడా ఇలానే వంట చేసేది. మరి ఇప్పుడు ఏమైంది సంజయ్ అంటారు. నేను మీ దగ్గర ఏ విషయం దాచికూడదు అనుకున్నాను, అందుకే చెప్తున్నాను. చనిపోయింది. కాదు కాదు, చంపేశారు. నా కళ్ళ ముందే చంపేశారురా. నా బిజినెస్ పార్ట్నర్స్ రాజ్, విజయ్ ఆశ్చర్యపోతూ, ఏమిటి చంపేశారా? నువ్వు ఎలా ఊరుకున్నావురా? అసలు ఏమి జరిగిందో మీరు చెబితే కానీ అర్థం కాదు. మీకు టైం ఉంటే చెబుతాను, లేదు అంటే రాత్రికి చెప్తాను. సరే, ఇప్పుడు టైం లేదు, రాత్రికి చెబుదావులే. సరే అయితే వెళ్ళి రండి. విజయ్ రాజ్ జాగ్రత్త చెప్పి ఆఫీస్కు వెళ్తూ, ఏరా నందుకు చెప్పిరా, తనకి తలనొప్పి కదరా, పడుకొని ఉంటుందిలే, మళ్ళీ ఎందుకని తనని లేపడం, పద వెళ్దాం అంటాడు. విజయ్ మనసులో నందుకి ఏం కొంచెం బాగాలేదు అంటే చాలా తల్లడిల్లిపోయేవాడు. అలాంటిది ఇంత నింపాదిగా ఎలా ఉన్నాడు అని అనుకుంటూ వెళ్తాడు. సంజయ్ బానుని తలుచుకొని బాధపడుతూ ఉంటే రంజిత్ దగ్గర నుండి ఫోన్ వస్తుంది. వీళ్ళు నన్ను వదిలేలా లేరు అని ఫోన్ ఆన్ చేసి, నీ హెల్ప్ మాకు కావాలి ఫ్రెండ్, అందుకే ఇన్నిసార్లు ఫోన్ చేసేది. నా హెల్పా? నేనా? మీకు ఏమి హెల్ప్ చేయగలను? చెయ్యగలవు అనే కదా నీ దగ్గరికి వద్దామనుకుంటున్నాం. నేను ఉండే దగ్గరికి వస్తారా? అవును, నువ్వు ఎక్కడున్నావో చెప్పు. ఇప్పుడు మీరు ఇక్కడికి వద్దు, నేనే అక్కడికి వచ్చి కలుద్దాం. లేదా నేను ఇప్పుడు మాట్లాడాలంటే అడ్రస్ చెప్పు, వస్తాం. మీకు చెప్తే అర్థం కాదా? నాకు యాక్సిడెంట్ అయి మా ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాను. ఇప్పుడు మీరు ఎలా వస్తారు? యాక్సిడెంట్ అయ్యిందా? అర్ధరాత్రి పూట తాగేసి డ్రైవ్ చేసా ఏమిటి? చి, మీరు మారర్రా అసలు. మీరు మనుషులైతేగా మారేది. తెలుసుగా, నువ్వు మర్యాదగా ఎక్కడున్నావో చెప్పు, లేదా మేమే ఏమి చేస్తామో నీకు తెలుసు కదా. అరే, మీ మంచికే చెప్తున్నా. మీరు ఇక్కడికి వచ్చి మీ ప్రాణాల మీదకి ఎందుకు తెచ్చుకుంటారు? అక్కడే ఉండి మాకు తెలుసులేని సోది మాటలు ఆపి ఎక్కడున్నావో చెప్పు. సరే చెబుతాను, కానీ మీరు ఇక్కడికి ఉండటానికి లేదు, హోటల్లో ఉండటమే. దానికి సరే అంటే చెబుతాను. సరే ముందు చెప్పు అంటే సంజయ్ అడ్రస్ చెప్తాడు. అరే, మేము అక్కడే ఉన్నాం, కొంచెం పని ఉండి బయటకు వచ్చాము, సాయంత్రం వచ్చి నిన్ను మీట్ అవుతామంటూ ఫోన్ పెడతాడు. బానున్న దయ్యమైన వెంట పడుతుంది. ఇప్పుడు వీళ్ళని చూస్తే ప్రాణాలతో వదులుతుందా? నన్నే నానా హింసలు పెడుతుంది. అప్పుడు ఇద్దరు కనిపిస్తారు, తారా బాను. ఇద్దరిని నేను ఏమి చేయలేదు, కానీ నేనే చేశానని అనుకుంటున్నారు. చనిపోయి దయ్యాలైనా కూడా నిజం తెలుసుకోకుండా నా వెంట పడుతున్నారు. ఈ రూమ్లో రాత్రి అంతా నన్ను నిద్రపోనికుండా భయంతోనే చచ్చేలా చేస్తున్నారు. నైట్ వాష్రూమ్కి వెళ్దామని లేస్తే, ఏమిటి సంజయ్ అంటూ నా పక్కనే తారా మాట్లాడుతుంది. అప్పుడు నా పరిస్థితి ఎలా ఉంటుందో ఆ దేవుడికే తెలియాలి. ఒకేసారి చంపేయవచ్చు కదా, అలా చంపితే వాళ్ళ పగ తీరదా అంటూ నా మీద రక్తం పోస్తారు. అయ్యో, నేను రక్తం అని అరిచేలోపే అది పోతుంది. నేను భయపడడం చూసి విరగబడి నవ్వుతారు. ఈ బాధ ఎవరికి చెప్పను. అసలు తారాకి బానుకి ఎలా పరిచయం అయిందో, దెయ్యాలు పరిచయమై ఒకళ్ళ ఫ్లాష్ బ్యాక్ ఒకళ్ళు చెప్పుకొని నా మీద పగ ఇద్దరు ఇక్కడకు వచ్చి ఉంటారు. అయినా రాజు వాళ్ళ ఇంటికే ఎందుకు వచ్చారో, ఈ ఇంట్లో వాళ్ళకి ఏం సంబంధమో? ఈ దయ్యాలు వస్తే రంజిత్ గురించి చెప్పాలా వద్దా? చెబితే బాను ఆనందంతో నన్ను ఒక ఆట ఆడుకుంటుంది. చెప్పకపోతే నిన్నే ఎందుకు చెప్పలేదు అని నా తల తిప్పేస్తుందేమో. బతికి ఉన్నాను, ఎంత నెమ్మదిగా ఉందో, ఇప్పుడు దానికి వ్యతిరేకంగా ఉంది. ఏమి చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటే, ఏమిటి సంజయ్ గారు దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? ఎవరా అని చూస్తే శ్యామల గారా, రండి. పొద్దున్నే వచ్చారు, ఏమీ రాకూడదా? అయ్యో, నేను అలా అనలేదండి. మరి ఎలా అన్నారు? అంటే ఇది మా అన్నయ్య ఇల్లు, నేను ఎప్పుడైనా వస్తాను, మీకేమైనా అభ్యంతరమా ఉందా? శ్యామలని సంజయ్ అలా చూస్తూ ఉంటాడు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని లైక్ చేసి మీకేమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.